అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి తపస్సు చేశాక మళ్ళీ మూడవ థీసిస్ పట్టుకొచ్చాడు. ఏమన్నాడు? శ్వాస సరేనండి, కానీ మనం బ్రహ్మే దివ్య జానాత్, అసలు బ్రహ్మ ఉందా లేదా అనేది దేంతో ఆలోచించామండి మనం? మనస్సుతో. అదే దారిపోయింది నాళ్ళ నుంచి అన్నాడు. అది గది పట్టుకున్నారు నాన్నగారు అన్నాడు. ఏమిటంటే మనస్సు పరబ్రహ్మము, సర్వాంతర్యామి. దాంతో ప్రాణం అంటే ఏమిటో చెప్పచ్చు, దాంతో అన్నం అంటే ఏమిటో చెప్పచ్చు, అన్నం కావాలని అడగచ్చు, అన్నం వడ్డించచ్చు, ఇట్లాంటివన్నీ చేయొచ్చు. కానీ మిగతా పరబ్రహ్మం ఏంటంటే రెండూను దాంతో చెప్పడానికి వీలైన పరబ్రహ్మం ఎలా అవుతాయి, అంతర్యామి ఎట్లా అవుతాయి? బాగుందిరా నాన్న అన్నాడు కుర్రవాడు. తెలివి ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ఉంటే తండ్రి సంతోషిస్తున్నాడు. మనసో ఏవ కల్విమాని భూతాని జాయంతే, మనసాహి ఏవ మనస్సు చేతనే ఇమాని భూతాని ఈ జీవరాశులు జాయంతే కలువు పుడుతున్నాయి కదా, మనస్సుతో పుడుతున్నాయి. పుట్టడం అంటే ఏమిటి? మనం ఉన్నామని చెప్పి మనస్సు మెలకువ రావటం, అంతేగాని ఒక ముద్ద పుట్టింది అంటే ఒక దేహం పుట్టిందిట అంటే వాడు ఏడవలేదు అనుకోండి, మనసులో అయితే ఏడవడు. ఏం జరుగుతుంది? మిగతా వాళ్ళు ఏడుస్తారు. పుట్టడం అంటే అర్థం ఏంటంటే దేహం పుట్టడం కాదు. మాకు ఒక దేహం పుట్టింది, చిన్న దేహం అంటారా? సందేహం పుట్టాడో లేదు, దేహం పుడితే లాభం లేదు. కొంత ప్రాణం కూడా పుట్టింది అంటే లొకలొకలాడింది అంటే కాస్త చెయ్యి కాలు కూడా కదిలింది అన్నాడు. కానీ కళ్ళు తెరిచాడా? కళ్ళు తెరిస్తే లైట్ వేస్తే ఇలా అంటాము, లైట్ తీసేస్తే ఇలా అంటాం. చెప్పారా ఎవరన్నా? చెప్పలేదు. దాని అదే మనస్సు అంటే. అంటే స్వయంభూ అంటారు, అంటే సెల్ఫ్ ప్రపోజ్డ్, సెల్ఫ్ నోయింగ్. ఎవరిని ప్రొఫెసర్నో లేకపోతే పురోహితుడినో ప్రీస్ట్నో తీసుకొచ్చి దట్ యు హ్యావ్ ఎ మైండ్, దట్ యు హ్యావ్ ఎ మైండ్ అని సతాయించక్కర్లేదు. ఎవడికి వాడికి స్వయం ఉపదేశం అయినటువంటిదిగా దానంతరది మేలుకుంటాం అనేటువంటిది మనస్సు. ఇట్లాంటి ప్రచండమైన విషయం ఉండగా మిగతావి పరబ్రహ్మ ఎలా అవుతాయి నాన్నగారు అన్నాడు. అవును, ఎలా అవుతాయి? కనుక మనస్సు వల్లనే ఈ జీవరాశులు పుడుతున్నాయి. పుట్టడం అంటే నిద్ర మెళుకు వచ్చిందంటే దేహానికా ప్రాణానికా? నిద్రపోతున్నప్పుడు కూడా ప్రాణం పనిచేస్తూనే ఉంది, గుండెకాయ పనిచేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి. అవి పనిచేయకుండా నిద్రపోగానే అయిపోతాయని తెలిస్తే నిద్రపోకుండా కూర్చోం టీ తాగి. అవి పనిచేస్తూ ప్రాణం ఉండనే ఉంది. ఎప్పుడా ఎక్కడ దురద పెడుతూ ఉంటే నిద్రలో గోగుతున్నాం, మనం మేలుకొని ఉండక్కర్లేదు, ప్రాణం పనిచేస్తుంది. ఇన్స్టింక్ట్స్ అండ్ రిఫ్లెక్సెస్ అవి పనిచేస్తూనే ఉన్నాయి మనకి. కనుక నిద్ర మెలకు వచ్చినట్ట మనకి. అంటే మనం ఉన్నట్లా నిద్రపోతూ ఉండగా, నిద్రపోతూ ఉన్నామండి పక్క మీద ఉన్నామా, తర్వాత చెబుతున్నాం ఉన్నా అని. నిద్రపోతున్నప్పుడు నేను నిద్రపోతున్నాను అని ఎవడన్నా చెబుతాడా? అది నిద్ర కాదు, ఏడిచినట్టుంది అని అర్థం. ఇన్సోమ్నియాతో చూస్తున్నాడు, నిద్ర పట్టక చూస్తున్నాడు వాడు. నిద్ర నుంచి మెళుకు రావడానికంటే శరీరానికి కాదు, ప్రాణానికి కాదు, మనస్సుకి. మనస్సు ఎప్పుడైతే ఉండటం మొదలెట్టిందో ఆ క్షణం నుంచి మెళుకు అంటాను నిద్ర నుంచి. అలాగే పుట్టడం కూడా అంతే. అందుకని వీడేం చెబుతున్నాడంటే మనస్సు నుంచి ఈ జీవరాశులు పుడుతున్నాయి. మనసా జాతాని జీవంతి, పుట్టినవి ఎట్ట బతుకుతున్నాయి? మనస్సులో బతుకుతున్నాయి. అంటే ఎంతకాలం చెబుతాం వాడు బతుకుతున్నాడని చెప్పి ఇట్లా అంటాం. అంటే ఏమీ వ్యవహారం లేదు. ఇవన్నీ అంటాడు. అంటే ఏమన్నా తెలివి ఉందేమో చూద్దామని. ఇది నేను ఒకటే అంటే అద్వైతమా ద్వైతమా అన్నట్టు. ఏమీ లేదు, లాభం లేదు. కనుక మనస్సుతో జీవిస్తున్నారు జీవరాశులు. ఉండటం అంటే మనస్సుతోనండి. ఇంకా ఇక్కడ ఒక మట్టి ముద్ద ఉన్నది అని మనం అది ఉండదు, మనం అనుకుంటాం. కానీ అందులో ఉన్నటువంటి పరమాణువుల్లో ప్రతిదీ కూడాను మనస్సు చేతనే ఉంటున్నాయి. అది మనకు తెలియాలి. కొంచెం సైన్స్ లోకి డీపర్ గా వెళితే తెలుస్తుంది. అంటే 22nd సెంచరీ ఫిజిక్స్ లోకి కెమిస్ట్రీలోకి వెళ్ళాలి. అంటే ప్రతి ద్రవ్యము యొక్క కణములు, అణువులు, పరమాణువులు వాటిల్లో ఉన్నటువంటిది మనస్సు ఉన్నది. మనకు కనిపిస్తున్నటువంటి అది అస్తిత్వం కాదు, మనస్సు చేతనే అన్ని ఉంటున్నాయి. మన ప్రయంత్యభిసంవిశంతీతి,
మనస్సులోకి ప్రవేశిస్తున్నాయి. ఇవన్నీ మనస్సులోంచి ప్రాణము అన్నము పుడుతున్నాయి, మనస్సునందు ప్రాణము అన్నము ఉంటున్నాయి, మనస్సులోకి ప్రవేశిస్తున్నాయి. అతి నిగూఢమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విషయం చెప్పాడు. అంటే మైండ్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ మ్యాటర్. ఇంకో 2 శతాబ్దాలు పోయిన తర్వాత అప్పుడు కూడా కొంత డిస్కషన్స్ తో చెప్పుకుంటారు మానవులు. మైండ్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ అండ్ మ్యాటర్. మ్యాటర్ అండ్ ఫోర్స్ కి మైండ్ సోర్స్. ఇప్పుడు అన్నట్లయితే పీక్కాయ దగ్గోసేస్తారు మెటీరియలిస్ట్స్, కోసుకుంటారు. ఇప్పుడు పీక్కాయ కొయినీయడు అనుకోండి, వాళ్ళ పీక్కాయ వాళ్ళు కోసుకుంటారు. మైండ్లోంచి మ్యాటర్ రావటం ఏంటంటే, మ్యాటర్లోంచి మైండ్ వస్తుందంటాడు వాడు. నో మ్యాటర్, రెండు ఒకటే, నెవర్ మైండ్. మన ప్రయంత్యభిసంవిశంతీతి. మనస్సును ప్రవేశించి మనస్సులో లేనో 2 పైవి 2 కూడా దీనికి లోకువా నాన్నగారు అన్నట్ట. బాగుంది. తద్విజ్ఞాయ, దాన్ని తెలుసుకుని పునరేవ వరుణం పితరముపససార, మళ్ళీ తండ్రి అయినటువంటి వరుణుడు దగ్గరికి కొంతకాలానికి వచ్చాట. మళ్ళా ఇంకేదన్నా కొత్త థీసిస్ ఉందా నాన్న అని అడిగాడు. వచ్చిందా అడిగితే అధీహి భగవో బ్రహ్మేతి, బ్రహ్మ విద్యో నా చేత అధ్యయనం చేయించండి. ఇంకేదో మిగిలిపోయింది, మనస్సు నుంచి రావటం ఏంటి, దిక్కుమాలిన దానిపైన ఇంకేదో ఉంది అని అనిపిస్తుందే. అయితే ఆ అనిపిస్తూ ఉన్న దాన్ని ధ్యానం చేయి, తపస్సు చెయ్యి అన్నాడు. తర్వాత తగుంహోవాచ తంహ ఉవాచ, వాడితో మళ్ళీ అంటున్నాడు తండ్రి, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు చేత బ్రహ్మను విజిజ్ఞాసస్వ, విశేషంగా తెలుసుకో పరబ్రహ్మమును. తపో బ్రహ్మేతి, తపస్సే పరబ్రహ్మం అని ధ్యానం చేయి అనేటి. మళ్ళీ వాడు సతపో తప్యత, మళ్ళా 10,000 దివ్య వర్షములు తపస్సు చేశాడు. స తపస్తత్వా, తపస్సు చేసి మళ్ళీ విజ్ఞానం బ్రహ్మే దివ్యజానాత్. మనస్సుకేం తెలుసునండి, ఆ బయట ఏం వస్తువు ఉన్నదో లోపలికి తెలియటానికి ఒక గేటు లాంటిది మనస్సు, జవాను సర్వెంట్ లాంటిది. అక్కడ లైట్ ఉన్నదని కంటి ద్వారా మనస్సుకు తెలుస్తుంది, ఇక్కడ మైపు ఉన్నదని కంటి ద్వారా మనస్సుకు తెలుస్తుంది. ఏం చేయాలనేది మనస్సుకి ఏమీ తెలియదు. చూసారా, రోడ్డు మీద మనం వెడుతూ ఉంటే ఒక అరటికెల వేళ్లాడగట్టి ఉంటుంది పళ్ళ దుకాణంలో. మనం వెడుతున్నాం, మేక వెడుతుంది. మనస్సు రెండింటికి కామనే, అరటికెల ఇద్దరికి కనిపిస్తుంది. అంతవరకే మనస్సుకు తెలిసింది. మనస్సు ఒక్కటే కనుక ఉన్నట్లయితే మేకకి మనకి కూడా కామన్గా మనం కూడా ఏం చేసి ఉండేవాళ్ళం, ఇట్లా 4 కాళ్ళ మీద మెల్లిగా దాని దగ్గర నడిచేళ్ళు ముందు కాళ్ళు ఎత్తి మూతితో 2 అరటిపళ్ళు అందుకుని ఉండేవాళ్ళం, మేక అందుకున్నట్టు. అప్పుడు ఆ పళ్ళ దుకాణం కూడా అందుకోబోతూ ఉండగానే అక్కడ ఇనపది ఉంటే అది పెట్టి ముట్టి మీద కుట్టేవాడు. మేకను కొట్టినట్టే మళ్ళీ దాంతోనే కొడతాడు. మనం యువతలు దిగి వచ్చి ఇంకో అరగంట ఆగి మళ్ళీ నెక్స్ట్ ట్రైల్ వేసేవాళ్ళం, మేక చేసినట్టే. చాలా విషయాల్లో ఈ విజ్ఞానం అనేటువంటిది మనం ఉపయోగించగా ఇలాంటి ట్రయల్సే వేస్తూ ఉంటాం. అంటే ఎక్కువ భాగం మనస్సునే ఉపయోగిస్తూ ఉంటాం. అంటే పెన్సిల్ చెప్పుకుంటాం, గడ్డం చేసుకుంటాం కూడా కత్తిపేటతో చేసుకున్నట్టు బతకించి. ఇంకో బ్లేడ్ ఉంది, శుభ్రంగా గడ్డం చేసుకునే ప్యాకెట్ ఉంది, తెచ్చుకునేందుకు బతకం కత్తిపేట పెట్టి కొడుతున్నాడు అనుకోండి. అలాగా రొటీన్ బతికేటువంటిది మనస్సునే ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఉన్నాం. ఒళ్ళు బతకం, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు విజ్ఞానం నాన్నగారు మనస్సుకు పైన ఏమిటి, ఈ మేక ఆ అరటికెల దగ్గరికి ముందు కాళ్ళ మీద లేవటంను, నోటితో అందుకుంటాము, దుకాణం వాడి చేత ఒక తాపు తినటంను, అయినా కాసేపాకి మళ్ళీ ట్రై చేయటం ఎందుకు చేస్తుంది? మనస్సు మాత్రమే ఉన్నది గనక. మానవుడు ఎందుకు చేయటం లేదు? అరటిపండు కావాలంటే డబ్బులు జేబులు వేసుకుని కొనుక్కుని వస్తాడు. కనీసం వాడు చూడకుండా దొంగిలించడం అయినా చేస్తాడు.
మేక కంటే వీడి దగ్గర ఎక్కువ ఏదో ఉన్నట్టు తెలుస్తుంది కదా, విజ్ఞానం. అయితే మేకలో విజ్ఞానం అస్సలు లేదా? ఉన్నది. మేకకు కూడా కెమిస్ట్రీ వచ్చు. లేకపోతే అది కూడా మనలాగే ఆక్సిజనే ఎలా పీల్చి కార్బన్ డైఆక్సైడ్ వల్ల వదిలిపెడుతుంది? మనకు కూడా కాలేజీలో చేరి మాస్టర్ చెప్పే ముందు పుట్టుకతోనే ఆక్సిజన్ పీలుస్తున్నాం, పొరపాటున కార్బన్ డైఆక్సైడ్ పీల్చడం లేదు, వదలటం కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఆ మాత్రం విజ్ఞానం అనేటువంటిది లోపల ఉన్నటువంటి విజ్ఞాన దేవతలని కోటాను కోట్లు శరీరంలో ఈ జీవకణములలో పనిచేస్తున్నటువంటి మహానుభావులు ఫిజిషియన్స్ ఉన్నారు. హీలర్స్ అంటారు వాళ్ళని. అశ్విని దేవతల యొక్క గణములు అని చెబుతారు వాళ్ళని. వాళ్ళ దగ్గర ఈ విజ్ఞానం అంతా ఉంది. కానీ ఈ జంతువు మనస్సుకిన్ని వాళ్ళకిన్ని టెలిఫోన్ కనెక్షన్స్ లేవు. మేకకి లేదు. మేక శరీరంలో ఉన్నటువంటి అణు అణువునకు కణ కణమునకు సమస్త విజ్ఞానం ఉన్నది ఆపాదమస్తకం. లేకపోతే దానికి శరీరంలో ఆరోగ్య శాస్త్రం కానీ, ఆహారం జీర్ణం అవటం, పరిణామం అవటం, కడుపులో ఆమ్ల రసములు, కాలేయము మొదలైనవి పనిచేయట్లే. కనుక మానవుడికి తెలిసిన సైన్సులు, ఇంకా తెలియాల్సినటువంటి సైన్సులు అన్ని లోపల శరీరంలో, మేక శరీరంలోనూ పనిచేస్తున్నాయి, కుక్క శరీరంలోనూ పనిచేస్తున్నాయి, మనిషి శరీరంలోనూ పనిచేస్తున్నాయి. కానీ ఈ శరీరంలో ఉంటున్నటువంటి వాడు ఉన్నాడు చూడండి, దేహి లేక జీవి అనేటువంటి వాడు, వీడితో వాళ్ళకి టెలిఫోన్ కనెక్షన్ లేదు. ఎందుకు పెట్టుకోలేదంటే వీడితో ఎందుకు న్యూసెన్స్ అని. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉండగా వీడు ఏం చేస్తాడు, ఊరికే టెలిఫోన్ చేస్తూ ఉంటాడు. హలో సార్, ఏమిట్రా నాయన అంటే, బైది బై మీ కుక్క ఎట్లా ఉంది సార్ అని అడుగుతుంటాడు. యోగక్షేమం అడగట లక్షణం. ఏం లేదంటే ఊరికే మార్నింగ్ ఒక పూట ఫోన్ చేశాను. పని పాట లేనటువంటి లోఫర్స్ చేయాల్సినటువంటి పనులకి లోపల ఉన్నటువంటి దేవతల టెలిఫోన్ కనెక్షన్స్ ఎందుకు ఇస్తారు? కనుక ప్రతి లోఫర్కే ఇవ్వరు, మానవుల్లో కూడా మెల్లిగా ఇస్తారు. అంటే వీడికి అర్హత వచ్చిన కొద్దీ ఇస్తారు. వీడు మనిషిగా బతకడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ తెచ్చుకుంటున్న కొద్దీ, ముఖ్యంగా మనం ఎవరికి ఏం ఉపకారం చేయగలం, మనం ఉన్నటువంటి బజారుకి కానీ, ఊరికి కానీ, మన ఇంట్లో కానీ ఏవైతే మనం సరి చేసుకోగలం, శుభ్రంగా అట్టే పెట్టుకోగలం, ఆరోగ్యకరంగా ఉంచగలం వాతావరణం, మన పరిసరాల్లో మనకు తెలిసినటువంటి విషయాలు ఎలా సద్వినియోగం చేయగలం అనేటువంటి కృషి మనం చేస్తూ, అంటే మనని గురించి మనం మరిచిపోవటం మొదలెట్టి మనకేం కావాలి అనేటువంటి ఒకానొక నీచ స్థితి దగ్గర నుంచి క్రమక్రమంగా ముందుకు వస్తున్న కొద్దీ వీటింటూ టెలిఫోన్ కనెక్షన్ ఏంటి అంటాడు. అప్పుడు వాళ్ళకి మనకి ఆ టెలిఫోన్ కనెక్షన్స్ చేస్తే తెలిసినవే. మొట్టమొదట శాస్త్రజ్ఞుడు కెమిస్ట్రీ కనిపెట్టడం, మొట్టమొదటి శాస్త్రజ్ఞుడు ఫిజిక్స్ కనిపెట్టడం మొదలైనవి. తర్వాత మిగతా అంతా టెక్స్ట్ బుక్స్ చదువుకున్నటువంటి వాళ్లే కదా ఈ ప్రొఫెసర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, లెక్చరర్స్ కానీ, డెమన్స్ కానీ. అంటే ఆ మొట్టమొదట కనిపెట్టినటువంటి వాడు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఎవరు రాశారు అంటే టెక్స్ట్ బుక్ రాసినవాడు. అంటే మొదట ప్రింటే చేశాడు అన్నాడు సృష్టిలో. అది కాదురా, ఆ టెక్స్ట్ బుక్ లోకి ఎక్కడి నుంచి కాపీ చేశారు అంటే అంతకు ముందు టెక్స్ట్ బుక్ ఉంటుంది, వెంకటాచార్య టెక్స్ట్ బుక్ అని ఉండేది, అక్కడి నుంచి అందులోకి ఎక్కడి ఆర్కిమిడిస్ ఎక్కడి నుంచి కాపీ చేశాడు. అదే అది కనెక్షన్ ఇవ్వడం. అంటే వాడికి టెలిఫోన్ కనెక్షన్ ఇచ్చారు దేవతలు. అప్పుడు వచ్చిన ప్రిన్సిపుల్ పాశ్చాత్యులు కనుక ఆ కనిపెట్టిన వాడి పేరు పెట్టారు ఆర్కిమిడిస్ ప్రిన్సిపుల్. భారతీయులు కనుక అయినట్లయితే కనిపెట్టిన వాడి పేరు పెట్టడం తేడా ఉంటుంది. ఎవగాడ్రోస్ హైపోథసిస్ వాడి పేరు ముందు ఉంటుంది పాశ్చాత్య సంప్రదాయం. కనుక విజ్ఞానం అంటే అర్థం అది లోపల ఉన్నటువంటి దేవతల దగ్గర ఉన్న సమస్త విజ్ఞానానికి శరీరంలో ఉన్నటువంటి జీవికి ఇచ్చిన కనెక్షన్ అన్నమాట. వీడికి కన్ను తెరవడం. ఇది పరబ్రహ్మం అవుతుంది కానీ మనస్సు ఎలా అవుతుందండి? దీనికోసం ఊరికే ఉట్టి బ్యాక్గ్రౌండ్ లాగా సినిమా తెరలాగా పెట్టినటువంటిది సినిమా అవుతుందా? మనస్సు సినిమా తెర లాంటిది, దాని మీద వేయబడుతున్న సినిమా లాంటిది విజ్ఞానం. పట్టాడు తర్వాత పాయింట్ పెట్టాడు వీడు ఈ ప్రభువుగాడు బట్టి విజ్ఞానం బ్రహ్మేది వ్యజాన, విజ్ఞానము బ్రహ్మ అని తెలియవలేను.
తెలుసుకుంటాం అనేది పరబ్రహ్మ. ఏదైనా సరే తెలుసుకుంటంలో ఉంది. అంటే విజ్ఞానాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. విజ్ఞానం వలననే, విజ్ఞానము నుండియే ఈ జీవరాశులు పుడుతున్నాయి కదా. అంటే తల్లి గర్భంలో జీవుడు పడుట, జీవుడు ఇట్లు పడుట అనే విజ్ఞానం మీద ఆధారపడి కదా అక్కడ ఉన్నటువంటి దేవతలు పనిచేస్తూ ఉన్నది. అంటే ది కెమిస్ట్రీ ఆఫ్ ఫెర్టిలైజేషన్, ది బయాలజీ ఆఫ్ ఫ్యూజన్, జీవకణములు, స్త్రీ కణము, పురుష కణములు, అంటే శుక్ర శోణితములు అంటారు ప్రాచీన శాస్త్రజ్ఞులు వాటిని. అవి గర్భమునందు కలయిక చెంది సమ్మేళనము చెందుట. మిగతా చోట్ల కలవటం లేదు. అవే పదార్థాలు పెట్టినా సమ్మిశ్రం అయితే కలవదు, సమ్మేళనం అయితే కలుస్తుంది. సమ్మేళనం అంటే సింథసిస్, సమ్మిశ్రం అంటే అడ్మిక్స్చర్. ఉప్పు పంచదార కలిపి సీసాలో పోసినా కలవదు. గ్లాసు నీళ్లలో కాస్త ఉప్పు కాస్త పంచదార వేస్తే కలిసి, అది తేడా. కనుక సమ్మేళనము జరిగినటువంటి చోట స్త్రీ పురుష కణములు ఒక జీవికి శరీరంగా నిర్మాణం అవుతున్నాయి. అప్పటి నుంచి వాడి పని యాక్టివ్గా ఉన్నాడు. శరీరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి దేవగణములు కోటాను కోట్లు తమాషగా యాక్టివ్గా ఉన్నాయి 9 మాసాలు కూడా. మాకు పుట్టాడండి అంటారు తెలియక పిల్లాడు. మా అబ్బాయి ఫటాఫటా వాయించి చంపేసి చావగొడుతూ ఉంటారు కూడా. ఒక్కో అయ్యో అలా కొడతారు అంటే మా అబ్బాయిని మేము కొడతాం, కోసుకు తింటాం, చంపేస్తాం మీకే ఉంటారు. కానీ మన అబ్బాయి కాదు. ఉపనయనంలో అదే చెప్తారు. ఓ బ్రహ్మచారిం, ఓ కుర్రవాడ, కశ్య బ్రహ్మచారి, నువ్వు ఎవరి అబ్బాయిరా నాయనా అని అడుగుతాడు. అంటే వాడు ఏమని చెబుతాడు? అగ్నిహోత్రస్య బ్రహ్మచారియస్మి, నేను అంతర్యామి అగ్నిహోత్రుడు అనే పేరుతో ఉన్నటువంటి వాడి తాలూకు పిల్లవాడినండి. అంటే తెలియాలి, లోపల శరీరాన్ని నిర్మాణం చేసినటువంటి 3 దేవతలు ఉన్నారు. వాళ్ల పిల్లలు గాని మనము తల్లిదండ్రుల పిల్లలు కాదు. ఊరికే చెంబు మీద పేరేయించుకుంటే అది చెంబుకి ఎంతవరకు చెందుతుందో ఈ తల్లిదండ్రులకి పిల్లలకి అంతే. రాగి చెంబు మీద పేరేయించుకుంటే రాగికి అంటుతుందా? అది ఎప్పుడు విరాగే. ఈ పేరు దాని మీద అంటదు, మళ్ళీ కరిగించేటికి పేరుండదు. ఎందుకంటే పేరేయించుకుంటావు? 5 రూపాయలు పెట్టి పేరేయించుకున్నాడు ఆయన రాగి చెంబు. ఏం చేద్దంటే దొంగలు ఎత్తుకుపో కూడా ఉంటారు. దొంగ ఎత్తుకుపోతే మీకు పేరు కనిపించేట్టు పట్టుకుంటాడా? అంటే మన కామన్ సెన్స్ ఎంత ఉంటుంది మనకంటే, చెంపు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ పేరేయించినంత మాత్రాన మీకు కానీ మీ తరఫున పనిచేస్తున్న పోలీసుకి కానీ ఇట్లా కనపడేట్టు పట్టుకుంటాడు. అందుకని విజ్ఞానం ఏ లెవెల్లో ఆ లెవెల్లో పనిచేస్తుంది. జీవరాశులు పుట్టడం కూడా విజ్ఞానం నుంచే పుడుతున్నాయి. విజ్ఞానేన జాతాని జీవంతి. పుట్టినటువంటి వాళ్ళు దేని వల్ల బతుకుతున్నారు? మంచి చెడ్డ తెలియటం వల్ల బతుకుతున్నారు. నిత్యము అనిత్యము తెలియటం వల్ల బతుకుతున్నారు. సత్యము అసత్యము తెలియటం వల్ల, తెలుసుకుంటాం వల్ల తెలుసుకుంటున్నారు. ఎలా తెలుసుకుంటున్నారు అంటే ఒకళ్ళకు చెప్పి, అది ఊరికే బాహ్యమైన నిమిత్తం మాత్రమే. గోడకి చెప్పండి, ఏం లాభం లేదు. అంటే వినటానికి స్వీకరించడానికి కావలసినటువంటి వాడు లోపల ఉంటే అప్పుడు ఒకరికి చెప్పడం కేవలం నిమిత్తం అవుతుంది. మీటితే పాడొచ్చు, పాట వస్తుంది. అంటే అది వీణైనప్పుడే. లేకపోతే దీన్ని మీటండి. అలాగా పుట్టినటువంటి వాళ్ళు విజ్ఞానం చేత జీవిస్తూ ఉన్నారు. విజ్ఞానం ప్రయంత్యభిసంవిశంతీతి. విజ్ఞానంలోకి ప్రయంతి అంటే ప్రవేశిస్తున్నారు, అటు పక్కకు ప్రయాణం చేస్తున్నారు. అభిసంవిశంతి అభిముఖముగా ప్రవేశిస్తున్నారు విజ్ఞానంలోకి. అంటే చిట్ట చివరికి మన అజ్ఞానం చేత ఇష్టం లేక ఒక్కొక్కప్పుడు ఇంకో 10 రోజులు బతకడానికి ప్రయత్నం చేసి ఇంజక్షన్లు అవన్నీ అమెరికా నుంచి చేయించుకున్నాం. లోపల ఉన్న జీవుడికి విజ్ఞానం ఉంది కనుక ఈ పాకీ బండి వంటి శరీరంలో ఇంకా
ఇన్ని గంటలు ఇన్ని నిమిషాల కంటే ఉండకూడదని వాడు నిర్ణయిస్తాడు. ఈ మనస్సు అనేటువంటి వాడు ఉన్నాడు చూడండి, వాడికి దీనికి వీడికి టెలిఫోన్ కనెక్షన్స్ చిన్నగా ఉండవు. అంచేత వీడు ఇంకా కొంతకాలం ఇందులో ఉంటే బాగుండు. ఎందుకురా అని అడిగితే ఏదో పిల్లలను చూసుకుంటూ ఉంటాం, ఇంకో 10 ఏళ్ళు ఉంటే అని. అసలు కూడా అడ్డం కొడుతూ ఉంటుంది, ఉండను. శ్వాస పైకి ఎక్కడమే కానీ నిచ్చెన ఇంకా దిగనివ్వరు. యమదూతలు కింద నుంచి మండుతున్న కాగడాలు పెట్టి అంటిస్తుంటే ఎక్కుతాడు మెట్లు. అంటే శ్వాస పైకి ఎగశ్వాస కానీ ఇంకా దిగశ్వాస ఉండదు. అట్లాంటప్పుడు కూడా భార్య వంక చూస్తూ పిల్లల వంక చూస్తూ ఏదో ఆ పసిదాని పెళ్లి అయిందాకా ఉంటే ఇవన్నీ సంబంధించకుండా అక్కడికి కత్తిరించేటువంటి వాడు జీవుడు ఎందుకు కత్తిరించుకుంటున్నాడు? విజ్ఞానం వల్ల కత్తిరించుకుంటున్నాడు. కనుక విజ్ఞానం వల్లనే క్రయంతి అభిసంవిశంతి తద్విజ్ఞాయ, దాన్ని తెలుసుకున్నాడు, చక్కగా తెలుసుకున్నాడు వీడు. ఓ విజ్ఞానం అంటే ఇది పరబ్రహ్మము లేక సర్వాంతర్యామి అనగా విజ్ఞానము. పునరేవ వరుణం పితరముపససార, మళ్ళా కొంతకాలం అయ్యేటప్పటికి బాగున్నది. అన్నమయ కోశం ఎలా పుట్టిందో చూచాం, అది అంతర్యామ్యా అనే పాజిబిలిటీ చూచాం. ప్రాణమయ కోశం ఎలా పుట్టిందో చూచాం, అది అంతర్యామి అయితే అనే పాజిబిలిటీ చూచాం. ఇంకా మనస్సుకి పైన ఇంకేదో సందు పెడుతూనే ఇక్కడికి రారానైనా ఈ మెట్లెక్కంటూ ఉంది. మనోమయ కోశం సర్వాంతర్యామి అయితే ఎలా ఉంటుందో చూసాం, పాజిబిలిటీ. విజ్ఞానమయ కోశం ఎలా ఉంటుందో చూసాం, తృప్తి అయింది. విజ్ఞానమయ కోశమే సర్వాంతర్యామి అనేటువంటి పాజిబిలిటీ వచ్చింది. ఇంకా ప్రశ్న ఏమన్నా ఉన్నదా? వచ్చింది మళ్ళీ విడి ప్రశ్న. ఏమని? ఇవన్నీ ఎందుకంటే అసలు ఇందాక నుంచి చెప్పుకునే ఈ కథలన్నీ ఇవన్నీ అసలు ఎందుకు? ఇవి లేకపోతే ఏమి? ఇవి ఎప్పటి నుంచి ఉంటున్నాయి? అసలు సృష్టికర్త అంటూ ఒకడు కనుక ఉన్నట్లయితే వాడి సృష్టిని ఎందుకు చేసినట్లు, ఎందుకు చేస్తున్నాడు, దానివల్ల ప్రయోజనం, పరమ ప్రయోజనం ఏంటి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ క్రియేషన్ అనేది చివరి చొప్పదంట ప్రశ్న వచ్చింది. మళ్ళీ పెద్ద ప్రశ్న. కిందటి సంవత్సరం ప్యారిస్ లో ఉపన్యాసం, మ్యూనిక్ లో ఉపన్యాసం ఇస్తుండగా ఒక ఆయన ప్రశ్న వేశాడు. ఏమండి అసలు సృష్టికర్తయే ఉంటే అన్నాడు. ఉండకపోతే వాడికి ఏమిటి కూడింది సృష్టికర్తకి? అంటే మన తెలివితేటల మీద ఆధారపడి మన ఓటు మీద బతికేటువంటి ఓట్ల ముష్టి వాడు కాదు కదా సృష్టికర్త. ఈజ్ నాట్ అన్ ఓట్ బెగ్గర్. మనం వాడు లేవుడు అని అంటే వాడికి ఏం ఓడలేదు. వాడు అంటాడు సృష్టికర్తయే ఉంటే వాడి సృష్టి ఎందుకు చేశాడు? చేసి ఈ జీవరాశులకి ఇన్ని సమస్యలు మొదలైనటువంటివి అవి తీరటం కోసం ఈ యుద్ధాలు మొదలైనటువంటివన్నీ అసలు ఎందుకు కల్పించాడు అన్నాడు. వాడు కల్పించలేదు కదా, మనం కల్పించుకున్నాం అని ఏదో కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తే నేను ఒప్పుకోను, అసలు సృష్టికర్త ఇవన్నీ ఎందుకు చేయాలన్నాడు. 2 మాటలు 3 మాటలు రెట్టిస్తే 3వ మాట సమాధానం చెప్పవలసి వచ్చింది. కారణం ఒకటి నిజమైంది ఉంది, చెప్పమంటావా? చెప్పండి అన్నాడు. వాడు సృష్టి చేద్దామనే సంకల్పం కలిగినప్పుడు సజెషన్ ఇవ్వడానికి నువ్వు లేవు, అప్పుడు అది ఒక్కటే కారణం. అప్పుడు నోరు ముసుగులు గుట్టుకుని సాటిస్ఫైడ్ మట్టి పందిపోరు వాళ్ళు లేకపోతే వదలట్లేదు. వాడికి ప్రశ్నే కాదని తెలియదు. ఆయన ఏం చూస్తాం? అది ఒక్కటే కారణం ఏదన్నా ఉంటే ఆ టైం అప్పుడు మనం లేము. నువ్వున్నా బాగుండేది, లేదా నేనున్నా బాగుండేది. అరేటి మరి తర్వాత 10 రోజుల లెక్చర్స్ లోనూ ఒక్క రోజున మాట్లాడలేదు. వస్తున్నాడు ప్రతిరోజు లెక్చర్కి వచ్చేవాడికి, టేప్ రికార్డ్ చేసుకెళ్ళేవాడు, వెళ్ళేవాడు. తర్వాత నెక్స్ట్ ఇయర్ మొన్న వెళ్ళేవాడు చాలా ఫ్రెండ్ అయినాడు ఆయన. ఇంకా తన స్టూడెంట్స్ ని తీసుకొచ్చాడు. ఈ తీరా ఎవడరా అని ఆలోచిస్తే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన. కనుక సందేహం వచ్చింది, ఇవన్నీ ఎందుకంటే దీని కథ ఏమిటని. బానే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సాయంత్రం సినిమాకి వెళ్ళావు.
ఎందుకు వెళ్ళావు? ఏమిటో ఆఫీసులో కొట్టుకుని సాయంత్రం వదిలేవు. ఆఫీసులో అంటే వర్క్ ఎక్కువగా ఉంది. వర్క్ ఎక్కువగా ఉంది అంటూ మళ్ళీ సినిమా కూడా ఎందుకు పెట్టుకున్నావు? ఇలా సతాయించామనుకోండి, చాలా తేలిక కదా. ఇండియాలో పై ఆఫీసర్ కింద ఆఫీసర్ని సతాయించకపోతే వాడు అసమర్థుడు. కానీ ఎందుకంటే వీడి పై ఆఫీసర్ వీడిని తన్నాలి కదా, లేకపోతే నిద్రపట్టదు. వీడు కింద ఆఫీసర్ని తంతూ ఉంటాడు. సతాయించాడు గట్టిగా. చెబితే సినిమాకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళా? అదేమిటండి, మనస్సు కొంచెం కులాసగా ఉంటుంది. సినిమాకి వెళితే కులాసగా ఎందుకు ఉండాలి? ప్రశ్న. అక్కడే ఎక్కడ ప్రశ్న? ఎందుకు ఉండాలి అంటే కులాసగా ఉంది, బాగుంది. బాగుంటా ఎందుకు? బాగుంటా బాగుంది. సినిమాకి వెళ్తే బాగుంది అన్నాడు. ఎందుకు బాగుంది అంటే నా ఇష్టం. అదొకటి. ఇంకోటి మిగిలిపోయింది. అది ఏమిటో పట్టుకోదలుచుకున్నాడు వీడు. అంటే విజ్ఞానం వరకు వాడు తెలుసుకోవాల్సింది అయిపోయింది. అసలు ఇదంతా ఎందుకంటే ఐ లైక్ టు హ్యావ్ ఇట్. ఆ డైమెన్షన్ ఏమిటి? భోజనం ఎందుకు చేస్తున్నావు అంటే బాబా ఈ శరీరాన్ని పోషించడానికండి అని అడ్డంగా కోస్తాడు కృష్ణమాచార్యుడు. రుచి కోసం కాదని. అయితే కాకరకాయ కూర వేసుకు ఎందుకు తిన్నావు అంటే నాకు అది బాగుంటుంది. నీకు కాకరకాయ కూర ఎందుకు బాగుండాలి? బాగుందండి. ఎందుకు బాగుండాలి ఏంటంటే నాకు అది నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది కనుక అక్కడికి వచ్చి ఆగుతుంది. ఇది ఇంకో డైమెన్షన్, చిట్ట చివరి డైమెన్షన్ వీటిల్లో. అక్కడికి తీసుకొస్తున్నాడు. ఈ కుర్రవాడు భృగు అనేటువంటి వాడు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల సంగతి దర్శనం చేసి ఇన్నిట్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఒకానొక కోశం ఏమిటి? తథాస్తు అన్నాడు. ఇత్థా అంటే ఇదమిత్తం, ఇది ఇలా జరుగుగాక, జరిగితే బాగుంటుందని మొత్తం స్పేస్ లో ఉంటుంది. దాన్ని బట్టి అది అలా సృష్టి అంతా జరుగుతుంది. దాన్నే మనకి బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ లో మొట్టమొదటి చూస్తే ఆంగ్లంలోకి ఎవరో చావటాలు అనువాదం, అంతకంటే అనువాదం లాభం లేదు. ఏమన్నారు? గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్, దేర్ ఈజ్ లైట్. చాలా డీప్ మీనింగ్ ఉన్నది. జన్మంతా తపస్సు చేయాలి. భగవంతుడు వెలుగు ఉండుగాక అన్నది ఉంది. అంటే ట్రాన్స్లేషన్లోకి వచ్చేటి చవటగా అవుతుంది విషయం. తడవకొక లీటర్ పాలలో 1/2 లీటర్ నీళ్లు కలిపినట్టు అందులో లీటర్ తీసుకుని మళ్ళీ 1/2 లీటర్ అంటే హోమియోపతిక్ డైల్యూషన్ లాగా వస్తుంది. ఇంగ్లీష్ బైబుల్కి వచ్చేటికి ఎలాగా, తెలుగు బైబుల్కి వచ్చేటికి మరీ పోవో నీళ్ల కుంబల్సనయ్యారు. అట్లా అదిలో ఒక మాట ఉండేను అన్నాడు. అది గిలగిల కొట్టుకుంటుండేను కనుక ఫస్ట్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అన్నమాటకి అర్థం అది. అంటే ఇది ఇలా ఉండాలి అనేది మొత్తంలో ఉన్నటువంటి అంతర్యామి అన్నట్టు. ఈ సృష్టి బహుశ్యాం ప్రజా ఏది, నేను అనేకంగా ఉంటాను అన్నాడు. ఎందుకన్నావు ఏంటి అనిపించింది. ఎందుకు అనిపించింది? నా ఇష్టం. అది ఆనందమయ కోసం అంటే. అందుకని అది ప్రతివాడి హృదయంలోనూ సర్వాంతర్యామిత్వం తెలిసిన వాడికి, తెలియనటువంటి వాడికి, మనిషికి, చీమకి, పందికి, కుక్కకి అన్నిట్లోనూ కూడా దాని ఇష్టం వచ్చింది అది తింటాం, దాని ఇష్టం వచ్చిన వైపు అది చూడటం, దాని ఇష్టం వచ్చినటువంటి వైపుకి అది ప్రవర్తించడం ప్రతి జీవి దగ్గర ఉంటుంది. దాన్ని మిగతా కోశముల నుంచి వడపోత పెట్టుకుని అన్నిట్లో ఉన్న అంతర్యామిగా తెలుసుకునేటువంటి ఉపదేశమే బ్రహ్మవిద్య అంటే అన్అడల్టరేటెడ్ బ్లిస్. అది లేని చోటు లేదు, లేని అణువు లేదు, లేని తావు లేదు. కానీ దాన్ని రొచ్చు చేసుకుంటున్నాం మనం. అందులోంచి డిస్టిల్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఇస్తారు. అది ఆనందం అనేటువంటి. నాన్ ఆనందం ఉండదు ఎక్కడ కూడా ప్రపంచంలో, సృష్టిలో. అందుకని ఇదైన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి అధీహి భగవో బ్రహ్మేది, ఓ భగవాన్ పరబ్రహ్మను అధ్యయనం చేయించు. విజ్ఞానం కూడా కాదు, విజ్ఞానం అసలు ఎందుకు అనే ప్రశ్న పుట్టింది మళ్ళీ అనేటప్పటికీ వాడు తగుంహోవాచ మళ్ళీ కొడుకుతో తండ్రి అంటున్నాడు, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. నేను ఎప్పుడు చెప్పినా ఒకటే ఫార్ములా నాయన. మళ్ళీ నీకు ప్రశ్న వచ్చింది అంటే ఆ ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో అక్కడ తపస్సు చేయి. తపో బ్రహ్మేది, తపస్సే బ్రహ్మమని తెలుసుకో.
ఎక్కడి నుంచి ప్రశ్న పుడుతుందో అది సర్వాంతర్యామి పరబ్రహ్మం గనక దాన్నే ఉపాసన చెయ్యి అనేది. సతపోతప్యత, వాడు తపస్సు చేశాను. సతపస్తత్వ, వాడు తపస్సు చేసి చేసి. మళ్ళీ అంటే ఇలా పాఠం చెప్పేటువంటి మెథడ్ లక్షల సంవత్సరాల కిందట మానవ జాతి దగ్గర ఉంది. మళ్ళా కొద్ది కాలంలోనే వచ్చుగాక నరజాతికి. పాఠం మనకి ఎలా చెప్తే ఎక్కుతుందో ఋషులు ఇచ్చినటువంటి పాఠాలు అలాంటివి. అంటే విషయాన్ని ఇంటలెక్చువలైజ్ చేసేటువంటి వాడు ఫూల్, వాడు టీచర్ కాదు. అంటే ఎంత అర్థం చేసుకుంటానికి టఫ్గా ఉంటే అంత బుక్ గొప్పదనుకునేటువంటి వాడు ఇడియట్. విషయం అప్రయత్నంగా అర్థంలాగా ఇంటలెక్ట్తో సంబంధం లేకుండా దాన్ని పక్కకి తన్నేసి దర్శనం ఇచ్చేటువంటిది దాన్ని ఎడ్యుకేషన్ అని అంటారు. ఎడ్యుకేషన్ అనేది అన్ఫోల్డింగ్ తప్ప ఇంజెక్షన్ కాదు. అంటే మొగ్గ పుష్పంగా విచ్చుకుంటాం, వికాసం అవటం, లోపల నుంచి పైకి వికసించడం తప్ప బయట నుంచి లోపలికి మన నమ్మకాలు వాళ్ళలోకి దింపటం కాదు. పొలిటికల్ మెథడ్ కాదు ఎడ్యుకేషన్ అనేటువంటి మాటకు అర్థం అది. అందుకని ఈ మెథడు దానికోసం ఇచ్చింది. తపస్సు చేసి అప్పుడు చెప్పాట, నాన్నగారు ఎందుకు ఇది ఎంత అంటే, ఎందుకేంటి బాగుంటుంది కనుక. అదేంటి సృష్టి యొక్క పరమార్థం అన్నాడు. సృష్టి ఎందుకు చేశాడు భగవంతుడు అని అంటే, నువ్వు సినిమాకి ఎందుకు వెళ్ళావని అడిగితేనే నా ఇష్టం అంటున్నావే, సృష్టి ఎందుకు చేశాడనే ప్రశ్న ఏడు చొప్పదంటు ప్రశ్న అన్నాడు. బాగుంటుంది కనుక నీవు సినిమాకు బాగుంటుంది అన్నావే, అదే వాడికి. నువ్వు కాకరకాయ కూర ఎందుకు తిన్నావు అంటే బాగుందండో నాకు అది ఇష్టం అన్నావే, వాడికి సృష్టించడం ఇష్టం. ఎందుకు ఇష్టం అని అడగటానికి నీకు చర్మం తెగ్గొస్తాడు, జాగ్రత్త. అది వాడికి బాగుంటుంది కనుక అన్నాడు. సృష్టి ఎందుకు చేశాడు, దీని పరమార్థమే. పరమార్థం అదే ఉన్నది అక్కడ, కావలిస్తే చూడు, లేకపోతే నిలుపుకోవు. ఉన్నదేదో అక్కడ ఉంది. పరమార్థం ఏంటన్నాడు. అర్థం అన్నా పరమార్థం అన్నా ఒకటే, రెండును. ఇదేనా సృష్టి, ఇంకేమన్నా ఉన్నదా అంటే, సంశయ ఆత్మ వినశ్యతి, జాగ్రత్త అన్నాడు. ఇది కాక ఇంకేదో ఉంది అన్నటువంటి వాడు నశిస్తాడు. ఇది మనకి ఇంకా తెలియవలసింది ఉంది అని అనుకున్నటువంటి వాడు ఎక్స్పాండ్ అవుతాడు. కానీ ఇది కాదండి ఇంకేదో ఉందంటే, ఈ శరీరం కాదు ఎత్తే ఏంటంటే ఉండడు వాడు. కనుక బాగుంటుంది కనుక, బాగుంటుంది కనుక, ఈ సృష్టి ఉండటం బాగుంటుంది కనుక సూర్యచంద్రులు, సూర్యోదయ చంద్రోదయాలు, సూర్యాస్తమయ చంద్రాస్తమయాలు, అహోరాత్రాలు, సంవత్సరములు, మాసములు, ఋతువులు, ఒక్కొక్క ఋతువులో వచ్చేటువంటి పుష్పములు, ఫలములు, వృక్షములు, జంతువులు, ఇవన్నీ కూడా బాగుంటాయి కనుక, బాగుంటుంది కనుక, బాగుంటుంది కనుక. గిరయ పర్వతాశ్చమే నదీశ్చమే, నదులు, గిరులు, పర్వతములు, సెలయేళ్లు మొదలై బాగుంటాయి కనుక. అంతే. బాగంటే ఏమిటంటే నువ్వు కామ్గా చూస్తూ ఉంటే తెలుస్తుంది, లేకపోతే నాలుగు బీక్కున్నా తెలియదు. బాగంటే ఏమిటి? బాగు అనేది స్టడీకి అందేది కాదు, ఎనాటమీకి అందేది కాదు. చూసి బాగుంది అంటాం. అంటే ఏమిటి చెప్పండి అని అడిగితే నాలుగు బీక్కుంటే చెప్పేందుకు ఏం లేదు. ఏదో ఉండుండి మీరు కాసేపు బాగుంది సార్ అంటారు. ఏమిటి సార్ బాగుంటా ఉంటే అని అడిగితే చెప్పేందుకు ఏముండదు మీ దగ్గర. చెప్పేందుకు ఏముండదంటే అర్థం అంతర్యామి అని అర్థం. మీరు బాగున్నదని అన్నప్పుడల్లా అంతర్యామిని స్పృశించి జీవిస్తున్నారు దాని దగ్గర. అబ్బా చాలా మంచిది సార్, ఇలా ఉండాలి సార్. ఎవరు చెప్పాడు? మీ తాత. అది ఆనందమయ కోశం అండి. ఇలా ఉండాలని ఎట్ట తెలిసింది? ఇలా ఉంటే ఐడియల్గా ఉంది సార్. అది ఆనందమయ కోశం అంటే ప్రతివాడికి తెలుస్తుంది. పైథాగరస్ చెప్పాడు. బోర్డు మీద పిచ్చి గీతలు వేసేవాడు, ఇంకో బోర్డు మీద ఈక్వలేటర్ ట్రయాంగిల్ వేసేవాడు. ఏది బాగుంది అని అడిగితే రోడ్డు ఎటువంటి వాడు ట్రయాంగిల్ బాగుంది అనేవాడు. చదువుకోక్కర్లేదు, అది చదువు అని చెప్పాడు వాడు. బాగంటే ఏమిటి? ఈ పిచ్చి గీతలు అనేవి బాగులేవు. ఈ పిచ్చి గీతలు ఎందుకైనాయి? అది ట్రయాంగిల్, అది బాగుంటుంది ఎందుకైంది అంటే ఒక సిమెట్రీ, ఒక ఫార్మ్ ఉన్నది, ఒక డిజైన్ ఉన్నది, ఒక ప్యాటర్న్. దాని రహస్యాలు మెల్లిగా అది ఉన్నదని తెలిసిన రోజు దగ్గర నుంచి అలాగా లోపలికి కోటాను కోట్ల సూర్యోదయాలు అవుతాయి. ఒక్కొక్కడికి తనకి, ఎవడికి వాడికి, ఒకటి నుంచి ఇంకోటికి అవో. మనకి ఒక్కొక్కప్పుడు సందేహం వచ్చేది కవిత్వం మొట్టమొదటి రాస్తున్న రోజుల్లో.
ఈ ఉపమానాలు, అలంకారాలు, పోలికలు, అది దీనిలాగుంది, ఇది దానిలాగుంది, కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఈ సామగ్రి అంతా ఎగ్జాస్ట్ అయిపోతాయి, కొత్త ఎక్కడి నుంచి వస్తాయి? కాళిదాసు కానీ వాల్మీకి కానీ ఇట్లాంటి వాడు వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని కోట్లు కొత్త అలాగా తవ్వి పోస్తాడు. ఎక్కడి నుంచి తవ్వి పోస్తున్నాడంటే ఇది ఆనందమయ కోశం దగ్గర నుంచి. అలాంటి వాళ్ళు ఒక 10 మంది కవులు పుట్టాక ఇంకో కొత్తవాడు అలాంటి కవి ఎవడన్నా పుడితే కొత్తవి కనిపెట్టగలడా అని దరిద్రుడికి ప్రశ్న వస్తుంది. వాడు ఎప్పుడు నిత్య దరిద్రమైన ఆయన అయిపోతే ఎట్లా అని. పంచపక్ష పరవానాలు పిండి వంటలతో భోజేస్తూ కూడా రోజు ఇలా సాగుతుందంటారు, అవి సాగకపోతే ఎలాగని పట్టిమూడ కొడుకులు ఏడుస్తాడు. తింటూ ఏడిచేటువంటి వాడికి ఇప్పుడు నిత్య దరిద్రం కాకేమిటి? అందుకని ఆనందమయ కోశం ఉన్నదే, ఇది ఇలా, ఇది బాగుంది, ఇది సంతోషంగా ఉన్నది. ఎలా తెలుసునంటే స్వతః ప్రమాణంగా తెలుసు. ఆనందం అనేది ఎలా తెలుసును మీకు? ఎవడు చెప్పక్కర్లేదు. ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. ఆనందం వలనే ఈ సమస్త జీవరాశులు పుడుతున్నాయి. అంటే పుట్టవలసిన అవసరమే వచ్చింది, బాగుంటుంది కనుక, నచ్చింది కనుక, పుట్టామని అనిపించింది కనుక, నేను అనేకంగా ఉందామని అనిపించింది కనుక పుడుతున్నాయి అన్నాడు ఆన్సర్. ఆనందేన జాతాని జీవంతి. పుట్టినటువంటి వాళ్ళు ఎదుగు బతుకుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నాం అంటున్నాం. ఒక్కొక్కడు పొట్టగడవటం లేదంటున్నాం. ప్రేమించినటువంటి ఆమెను పెళ్లి చేసుకుంటాను వీలు లేకపోయింది అంటున్నాం. ఆవిడ ఇంకెవరికో ఇచ్చి చేస్తారు, వీడికి ఇంకెవరినో ఇచ్చి చేస్తారు. జీవితంలో సినిమాలాగే ఉంటుందని అనుకుని తర్వాత మధ్యలో ఇంటర్వల్ దగ్గరికి వచ్చేటప్పటికి కలత నిద్ర లేకపోతేనో పీడకలలాగా జీవితం చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా సద్దామని అనుకుంటూ ఉండలేదు, బతుకుదామని అనుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నటువంటి వాళ్ళు కూడా తన వశంలో లేకుండా తాడో బావియో నిద్రమాత్రలో ఎలక్ట్రిసిటీ కరెంటో మొదలైనవి పెట్టుకుంటున్నారు. కానీ తన వశంలో ఉండి ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నం చేసి చూస్తే ఏమవుతుంది? తాడుకు వేళ్లాడేసి డ్రమ్ము మీద నుంచుని పైనుంచి తాడు వేళ్లాడేసి మడికి దింపుకుని డ్రమ్ము కాళ్లతో తన్నేసుకుంటాడు ఆత్మహత్య చేసేవాడు. తన్నేయకుండా దాని మీద నుంచుని కిందికి బిగించుకోమనండి. ఎందుచేత చావటానికి ఎవడు ఇష్టపడడు. అయినా ఎట్లయినా చద్దామని చెప్పి తన్నేశాడు. కానీ చచ్చేటప్పుడు తన చేతిలో గనక ఉన్నట్లయితే చావడు. అందుకని చేతిలో ఉండకుండా కాళ్ళలో ఉండేట్టు తన్నేశాడు డ్రమ్ముని. అంటే ఎనలైజ్ సూయిసైడ్. కొంచెం జాగ్రత్తగా ఎనలైజ్ చేసి చూడండి. ఆత్మహత్య చేసుకుందాం అనుకునేటువంటి పిచ్చివాడు కూడా, దౌర్భాగ్యుడు కూడా చద్దామని అనుకోడు, చస్తే బాగుండని అనుకోడు. చస్తే బాగుండదు, అయినా చస్తున్నాం అనుకుంటాడు. కనుక ఉందాం ఉందాం, జీవిద్దాం జీవిద్దాం అనేటువంటిదే ఉంటుంది. ఎందుకని జీవిస్తాం అంటే ఉందామంటే బాగుంటుంది కనుక జీవితం. లైఫ్ ఈజ్ లివబుల్. మాకు ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు యూనివర్సిటీలో చదువుతూ ఉండగా. ఆయన ప్రతివాడిని స్టన్ చేస్తూ ఉండేవాడు. మీ లైఫ్ ఆబ్జెక్ట్ ఏమిటంటూ ఉండేవాడు. చాలాసేపు ఆలోచించు. తర్వాత వాడేదో ఆబ్జెక్ట్ చేస్తే డిస్కస్ చేస్తూ ఉండేవాడు. వాడు అందరిని అడుగుతూ నన్ను అడిగాడు, వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నాడు. లివింగ్ అని చెప్పాను. అంటే ఇవన్నీ చదువుకుని పెద్దవాళ్ళ దగ్గర కొంచెం ఉన్నాం కదా, సొంత తెలివితేటలు కావాలి అనుకోండి. లివింగ్ 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 ఆబ్జెక్ట్ ఏమిటి అన్నాడు. మరి లేకపోతే ఇంకేమిటి అన్నాడు. గడిచి గుడ్డు ఫారిన్ అది వెళ్ళి రావటమా, లేకపోతే ప్రొఫెసర్గా ఉంటాం, ఇవి కావు. ఆబ్జెక్ట్ లివింగే లైఫ్ కి అంటే వాడు సందేహంలో పడ్డాడు అన్నాడు. ఎప్పుడు కూడా అదొక్కటే సత్యం. లైఫ్కి ఆబ్జెక్ట్ ఏమిటి? లివింగే, ఇంకేం లేదు. లైఫ్ లివబుల్ గా లివ్ చేయాలి. ఎందుకంటే దానంత స్వీట్ ఇంకోటి ఏదీ లేదు. దాంట్లో పుట్టిందే ప్రేమ, కరుణ, భూతదయ, శాంతి, దాంతి మొదలైనటువంటివి కూడాను. లైఫ్ లివబుల్ గా చేసుకునేందుకు తప్ప ఇంకేం లేదు. కనుక పుట్టినటువంటి వాళ్ళు ఆనందంలోనే జీవిస్తూ ఉన్నారు. ఏదో ఆనందంగా ఉందామని వచ్చామండి. ఎందుకంటే ఇక్కడ డిస్కషన్ పెట్టుకుంటారు. అన్నదమ్ములంతా సంవత్సరానికి ఒక చోట చేరుతారు. పాపం తండ్రి పేరు చేరి అక్కడ కూర్చొని ఆస్తుల గురించి దాని గురించి జై ఈయన ఓడ మీద ఓడలేరు. పాపం ఒళ్ళో
ఇద్దరు ఉంటారు మంచివాళ్ళు, వాళ్ళలో అన్నదమ్ములు. వాళ్ళు అంటారు, ఒరే అందరం ఓ చోట సుఖంగా హాయిగా ఉందాం అని చేరాం, ఇక్కడ ఎందుకురా ఈ డిస్కషన్ అంటే ఆనందం కోసం చేరుతారు కానీ డిస్కషన్ కోసం చేరరు. అందుకని ఆనందానికి విఘ్నములు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకునేందుకు ఆనంద ఉపాసన చేసేటువంటి మార్గం ఋషుల దగ్గర మనం నేర్చుకోవాలి. దానికోసం ఇచ్చాడు ఇది. ఆనందం ప్రయంతి అభిసంవిశంతి. ఆనందంలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఏ పని చేసినా ఆనందం అనేటువంటిది ఆబ్జెక్ట్ గా కలిగి దాంట్లోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నాన్నగారు ఇది కథ అన్నాడు. బాగుంది నాయన, దీర్ఘాయురస్తు. పరిపూర్ణమైనటువంటి బ్రహ్మ విద్య యొక్క ప్రావిన్స్, సిలబస్ అనేటువంటిది తెలిసింది కాదు, అనుభవం అయింది. ఈ తండ్రి కొడుకుల సంవాదంలో, భృగువు వరుణుడు యొక్క సంవాదంలో ఆనందమయ కోశము అని చెప్పబడేది సత్యం జ్ఞానమనందం బ్రహ్మ అనేటువంటి చెప్పబడినటువంటిది యోవేదనిహితం గుహాయాం, హృదయం అనేటువంటి గుహలో ఉంటూనే ఉన్నది. కానీ తాను ఎవడైతే ఈ శరీరంలో ఉంటున్నటువంటి వాడు ఎవడైతే అనుభవిస్తాడో తెలుసుకుంటూ అని చెప్పబడినటువంటి దీన్ని ఇక్కడ దాని విధానం చెప్పబడ్డది. ఈ సంవాదాన్ని శ్రద్ధతో ఎవరు చెప్పినా ఎవరు విన్నా ఇద్దరు కూడా ఆనందమయ కోశంలోకి ప్రవేశించడానికి సోపానాలు వస్తాయి, ధరిస్తారు. చెప్పిన వాడిని విన్నవాడిని కూడా తరింపజేసే పుస్తకాలు ఇవి. అంటే జన్మకు చరితార్థత, ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ చెప్పిన వాడికి విన్నవాళ్ళకి కూడా. కనుక సైషా భార్గవి వారుణి విద్య, ఇది ఒక విద్య అంటే ఒక ఫార్ములా ఆనందానికి వెళ్ళేది. దాన్నే మోక్షం అని కూడా అంటారు. ఆనందాన్ని మోక్షం అంటే టపా కట్టేయటం కాదు, శరీరంతోనే ఉంటాం కనుక ఇది మోక్షానికి దారితీసేది కనుక విద్య అన్నారు. ప్రతి విద్యకి వేరే ఒక పేరు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అది చెప్పండి అది చెప్పండి అని ఎట్లా అడుగుతాం, దానికి ఒక పేరు ఉండాలి కనుక దీన్ని వారుణి విద్య, భార్గవి విద్య అనండి, వారుణి విద్య అనండి. ఈ విద్య పేరు భార్గవి విద్య అనైనా సరే ఇప్పుడు నేను సాయంత్రం నుంచి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి సిలబస్, లేదా వారుణి విద్య అయినా అని అనుకున్నా సరే అన్నాడు. ఏం చేత భార్గవి విద్య అంటే భృగువు వలన వచ్చిన విద్య. భృగువు మహర్షి తండ్రి దగ్గర నుంచి పొందాడు కనుక భృగువు ద్వారా భృగువు మనకు గురువుగా వచ్చిన విద్య భార్గవి విద్య అంటే భృగువునకు సంబంధించినటువంటి విద్య. వారుణి విద్య అని ఎందుకన్నారు, వరుణుడు దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి విద్య కనుక వారుణి విద్య. భృగురువై వారుణి కాదు. అది ఎక్కడున్నది ఈ విద్య? అంతకుముందు ఆర్కిమిడిస్ ఎక్కడి నుంచి కనిపెట్టాడు కనుక కాదు, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. ఈ విద్య ఎక్కడుంది అంతకుముందు? బలాన పుస్తకం. ఆ పుస్తకం వాడికి రెఫరెన్స్ ఎక్కడ? వాడికి ఆ బుక్ వాడికి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా. అది ఎక్కడి నుంచి రాశారు వాళ్ళు అంటే చెబుతున్నాడు, ఆకాశం నుంచి రాశారు. ఏం చేస్తాం, ఆకాశంలో ఉంటే ఉట్టుకొట్టుకుని అందులోంచి రాశారు. ఎక్కడుందంటే పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత, పరమాకాశంలో ఉన్నది అన్నాడు. ఈ ఆనందమయ కోశం ఎక్కడున్నది, దాన్ని ఉపాసన చేసేటువంటి ఈ భార్గవి విద్య ఎక్కడున్నది, ఎప్పటి నుంచి ఉన్నదంటే ఆకాశంలో ఉన్నది. నీ అబద్ధం చెప్పుకో, ఎప్పటి నుంచి ఉన్నదో నువ్వే నిర్ణయం చేసుకో. వాళ్ళు ఆ ముడి పెంచటంలో వాళ్ళు చాలా గమ్మత్తైనటువంటి వాడు ఋషి. ఎక్కడుందంటే కేరాఫ్ ఆకాశం అన్నాడు. అంటే అందులోంచి ఎప్పుడు ఎవడు పుట్టినా దాంట్లోంచి పుడతాడు, దానికోసం బతుకుతాడు, దాంట్లో గడుతూ ఉంటాడు అంటూ ఉంటే రిఫరెన్స్ ఇవ్వమంటే అదే రిఫరెన్స్, ఆకాశమే రిఫరెన్స్ అన్నాడు. ఏడిపించడం వాడు. మనం క్రిటిక్స్ గా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి తెలివిగల వాళ్ళని చాలా మంది ఉంటాం. సొప్పదంటూ ప్రశ్న వేద్దాం అంటే చెరుకు రసం అమ్మే చోట గడ ఇటు నుంచి అటు పెట్టి 2-3 దళాలు తీసాక పిప్పి ఉంటుంది కదా, అలా బతికేటువంటి వాళ్ళం అనమాట. అంటే ప్రశ్నల కోసం మాత్రమే జీవించేవాళ్ళం. వాళ్ళ కోసం ఇలాంటివి పెట్టాడు. ఎక్కడంటే ఆకాశంలో ఉంది అన్నాడు. శుభ్రంగా నీ మధ్య నా మధ్య ఉంటుంది కనిపిస్తూ ఉండగా ఎక్కడ ఉంటావండి తలకాయ అన్నాడు ప్రశ్న. మొదట ఎవరు చెప్పారు అంటే బ్రహ్మ ఉపదేశం చేశాడు. మరి ఇంకెవడు చేస్తాడు? లేదా సృష్టిలో మనకి వచ్చిందంటే అర్థం ఏంటి, సృష్టి నుంచి సృష్టికర్త ఉపదేశం చేశాడనే కదా వాడు పెట్టేదని. ఇలాంటివే పరమే వ్యోమన్ అంటే పరమ ఆకాశమునందు ప్రతిష్ఠిత. మన గుంటెకాయలో కూడా ఉన్నటువంటిది ఆకాశమే గనక
మొత్తం ఆకాశంలో ఇది ఒక భాగం కనుక ఇల్లు కట్టుకుంటే కూడాను ఇల్లు కట్టకమునుకున్నటువంటి చోటే ఇంట్లో గదిలో కూడా ఉన్నట్లుగా మొత్తంలో అంతలో ఉన్నటువంటి ఆనందమయ కోసం అనుభవించడం కోసం శరీరములు హృదయములు ఏర్పడ్డవి గనక హృదయమునందు ఉన్నటువంటి దహరాకాశం అనేటువంటి దాంట్లో ఇది ఉంటుంది, ఉపదేశం చేయబడుతుంది, వినబడుతుంది. ఒకడు చెప్పటం, ఒకడు వినటం, వాడు అనుభవించడం హృదయం అనేటువంటి ఆకాశంలో జరుగుతాయి. అది ఈ కథ. ఏవం వేద ప్రతిష్టతి, యహ ఏవం వేద, ఎవడైతే ఈ విధంగా తెలుసుకుంటాడో వాడు ప్రతిష్టతి, దీని యందు ప్రతిష్ట అంటే స్థిరత్వం, స్టెబిలిటీ పొందుతాడు. ఇంటలెక్చువల్ ఫెలో అల్లలల్లా ఆడిపోతూ ఉంటాడు, ఊరికే స్టెబిలిటీ పొందడు. వాడికి వచ్చేటువంటిది బ్లడ్ ప్రెషర్ ఒకటే, ఇన్సోమరియా అంటే నిద్ర పట్టకపోవటం మొదలైనటువంటి ప్రాబ్లమ్స్ ఆలోచిస్తూ ఉండటం మొదలైన దౌర్భాగ్య లక్షణాలు తప్ప ఇంటలెక్చువల్ ఫెలోకి. వీడు ప్రతిష్ట పొందుతాడు అంటే స్థిరత్వం పొందుతాడు, నిశ్చలత్వం పొందుతాడు, పరమ ప్రశాంతి పొందుతాడు ఈ విద్య పొందినటువంటి వాడు. అన్నవానన్నాదో భవతి, అన్నవాన్ అంటే అన్నం బాగా ఉన్నటువంటి వాడు, అన్నాదహ చక్కగా అన్నం తినేటువంటి వాడు అవుతాడు. భోంచేస్తూ ఉండగా కోర్టు కేసుల గురించి ఆలోచించేటువంటి దౌర్భాగ్యుడిగా ఉంటాడు, చూసారా? లేదా భోంచేస్తూ ఉండగా ఆఫీస్కి వెళ్ళాలి, బస్సు దొరుకుతుందో దొరకదో ఇట్లాంటి నీచపు నికృష్టపు బతుకుగా బతకడం. అన్నవంతుడు అన్నం తింటాడన్నాడు శుభ్రంగా, అంటే అన్నం తినే టైంలో ఇంకోటి ఆలోచించేటువంటి నీచత్వం ఉండదు. అన్నం తినే టైంలో అన్నం తింటాడు,